అలాగే నవగ్రహాలు ఏకకాలంలో అనుకూలించాలంటే వైకుంఠ చతుర్దశి రోజు మూడింటిని తప్పకుండా దానం ఇవ్వాలి. ఆ మూడు ఏంటంటే కందులు, పెసలు, శనగలు. కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు శనగలు వైకుంఠ చతుర్దశి రోజు దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే తీవ్రమైన అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు, కోట్ల మొత్తంలో అప్పులు ఉన్నవాళ్ళు ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడటానికి, మొండి బాకీలు తొందరగా వసూలు కావటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి, ఖర్చులు తగ్గటానికి వైకుంఠ చతుర్దశి రోజు శివుడికి ప్రత్యేకమైన అర్ఘ్యము విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యము ఎలా విడిచిపెట్టాలంటే శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ శివుణ్ణి దర్శనం చేసుకొని శివపూజ చేశాక ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో కొన్ని మందార పూలు, కొన్ని జిల్లేడు పూలు, కొన్ని గన్నేరు పూలు కలపండి. ఇంకా వీలైతే ఒక పారిజాత పుష్పం కూడా వేస్తే చాలా మంచిది. అయితే పారిజాత పుష్పాలు తొందరగా అందరికీ దొరకవు. కాబట్టి పారిజాత పుష్పం దొరకకపోయినా మందార పూలు, గన్నేరు పూలు, జిల్లేడు పూలు రాగి పాత్రలో ఉన్న నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు శివుడి దగ్గర 3 సార్లు విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వండి. ఇంట్లో అయితే ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలోనే శివుడి దగ్గర ఆ నీళ్లు విడిచిపెట్టి ఆ తర్వాత పళ్ళెంలో విడిచిపెట్టిన నీళ్లు ఎక్కడైనా మొక్క మొదట్లో, చెట్టు మొదట్లో పోయండి. శివాలయ ప్రాంగణంలో అయితే ఎక్కడైనా సరే శివాలయ ప్రాంగణంలో ఈ పుష్పాలు కలిపిన నీళ్లు అర్ఘ్యంలాగా లేదా తర్పణంలాగా శివుణ్ణి స్మరించుకుంటూ విడిచిపెట్టండి. దీనివల్ల తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి ఇది వైకుంఠ చతుర్దశి రోజు పాటించే ప్రత్యేకమైన విధి విధానమని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు కార్తీక శుక్ల చతుర్దశి. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించే రోజు, శివపార్వతులు నందీశ్వరుడి మీద కూర్చొని భూలోక సంచారం చేసే రోజు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.